హరహర మహాదేవ్. మనం ఇప్పుడు చూస్తున్న మహాకుంభమేళలోని 6వ సెక్టార్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నాగవాసుకి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ముందుగానే మనం బయలుదేరి వెళ్తాం. అక్కడి నుంచి సంగం ఘాట్‌కి వెళ్ళటానికి ముందు నందిని ఘాట్ ఉంటుంది. ఆ ద్వారం గుండా మనం ద్వారానికి సంగం ఘాట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కనపడుతున్నటువంటి నది ఏదైతే ఉందో ఆ నది పక్కనే మనకు రంగుల వర్ణాలతో కూడుకున్న స్తంభాలతో ఒక వంతెన కూడా ఉంటుంది. ఇక్కడ కనపడే రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్లు వారణాసి కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి నంది ఘాట్ అనే ద్వారం మీదుగా మనం సంగం ఘాట్కి వెళ్ళి త్రివేణి సంగమానికి వెళ్ళాల్సిన రహదారిది. సూర్యాస్త సమయం, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నానానికి బయలుదేరి వెళ్తున్నాం. చుట్టూ ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్త జనులు కూడా స్నానాలకు వెళ్తూ ఉంటే కనుల పండగగా ఉంది. నిజంగా ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక వెల్లు విరుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు నంది హిల్స్ నుంచి మనం నంది ద్వారం నుంచి ఇక్కడ చూపిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్న బాబా 30,000 రుద్రాక్షలతో తాను శిరస్సు మీద ధరించి ఉన్నారు. ఆయన చాలా హిస్టారికల్గా ఉన్నటువంటి స్వామీజీ. సరే, అక్కడ ఆయన దర్శనం చేసుకుని మనం అలాగా ముందుకు వెళ్తూ ఉన్నాము కుటుంబ సమేతంగా. ఇలా సంగం ఘాట్కు వెళ్తున్నప్పుడు ఆ వర్ణ శోభిత వాతావరణం బంగారు రంగుని వెల్లివిరిచేట్టు ఆ ప్రాంతం అంతా ఉంది. చూడండి, ఇక్కడ స్నానాలు ఆచరించడానికి ఈ నది పరివాహంలో ఉన్నటువంటి భక్తులను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ టిన్నులు తీసుకొని వాటర్ ట్యాంకులతో గంగా నది త్రివేణి సంగమంలో ఉన్నటువంటి నదిని లేదా యమునా నది, గంగా నది, త్రివేణి సంగమం వాటర్ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాలన్న ఆలోచనలో చిన్న చిన్న క్యాలను కొంటారు. సరే, ఇప్పుడు మనం గంగా నది, యమునా నది, త్రివేణి సంగమం, సరస్వతి నది, గంగా, యమున, సరస్వతి కలయికతో ఉన్న ఈ త్రివేణి సంగమం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఆ నది స్నానానికి వెళ్తున్నాం, పుణ్యస్నానానికి. సూర్యుడు తన వెలుగులో అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి ఒక శుభ సాయంకాలం వేళ చాలా ఆహ్లాదకరంగా, ఆనందభరితంగా, ఆధ్యాత్మికంగా ఒళ్ళంతా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సుల కోసం పులకరించిపోయేలా ఉంది ఆ వాతావరణం. ఎటు చూసి